యోగమంజరి టీవీ యూట్యూబ్ ఛానల్ మన ప్రేక్షకులకు శుభాశీస్సులు తెలియజేస్తూ ప్రత్యేక మాస ఫలాలు మే 14 నుంచి జూన్ 14 వరకు 2024. కన్యా రాశి. కన్యా రాశిలో ఉత్తర త్రిపాదం హస్త చిత్రార్థం కన్య. మరి ఈ కన్యా రాశి వారికి ఈ మాస ఫలితాలు ఎలా ఉంటున్నాయి? ప్రధానంగా కన్యా రాశి వారికి ఈ మాస ఫలితాలలో ఇంచుమించుగా మే 31 వరకు ఉన్నటువంటి పరిస్థితులలో కొద్దిగా చికాకులతో ఎక్కువగా ఉంటున్నారు. అంటే ప్రస్తుత వ్యవహారాలన్నీ కూడా మీ మీద కొద్దిగా ఇబ్బందికరంగానే కనబడుతున్నాయి. తర్వాత క్రమశిక్షణ కొద్దిగా లోపించినట్టుగా మీరు ఫీల్ అవుతున్నారు. ఆరోగ్య విషయంలో, ఆహార విషయంలో జాగ్రత్తలు తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఆ తర్వాత కొన్ని మార్పులు మీకు ప్రత్యేకంగా కలిగే అవకాశాలు కూడా ఉన్నాయి. అంటే మానసికంగా ఒక అనిశ్చిత స్థితి, అనీజీ, ఇన్ఎక్స్ప్రెసిబుల్ అంటే అది వ్యక్తపరచలేనటువంటి కొన్ని సమస్యలు కూడా మీలో ప్రస్తుతానికి కలుగుతున్నాయి. కానీ మీకు మే 19 తర్వాత ఇప్పటి నుంచి అంటే మే 19వ తేదీ నుంచి ఉన్నటువంటి పరిస్థితులలో కొద్దిగా అనూహ్యమైనటువంటి మార్పులు వస్తాయి. అంటే మీ మీద ఏదో ఒక భారం, ఒక వ్యవహారం శైలి ఉండవచ్చు. దాని మూలకంగా కొంతకాలం మీరు కుటుంబానికి దూరంగా ఉండవచ్చు, లేదా మీరు అభిమానించే వ్యక్తులకు దూరంగా ఉండవచ్చు. కొన్ని అలాంటి పరిస్థితులు అంటే మీ సౌఖ్యానికి కొంత హాని కలుగుతున్నది అనే ధోరణి చెప్పడం జరుగుతున్నది. ఆ తర్వాత ఇప్పుడున్న పరిస్థితులలో మీరు చాలా వరకు ఈ మాసంలో ఆరోగ్య విషయంలో, ఆర్థికపరమైన విషయంలో, ఇతరులతో ఉన్నటువంటి అనుబంధాల విషయంలో మీరు జాగ్రత్తగానే ఉండాలి. ఆ తర్వాత ఆకస్మికంగా ఎవరితోనైనా కలహాలు కూడా ఏర్పడేటువంటి పరిస్థితులు కూడా ఉన్నాయి. కాబట్టి ఈ మొత్తం మీద కన్యా రాశికి ఈ మాస ఫలితాలలో సందిగ్ధంగా అంటే మిశ్రమ ఫలితాలు, అటు చెడు పూర్తిగా లేదు, ఇటు మంచి పూర్తిగా లేదు. పరిస్థితుల ప్రభావాలు మీ మీద బాగా పనిచేస్తున్నాయి అని చెప్పడం జరుగుతున్నది. అందులో ఉత్తర ఫల్గుణి నక్షత్ర జాతకులు చాలా వరకు ప్రయాణాలతో జాగ్రత్తలు ఉండాలి. ప్రయాణాల్లో జాగ్రత్తగా ఉండాలి. ఎప్పుడైనా ఏదైనా చిన్నపాటి శారీరకంగా ఇబ్బందులు ఏర్పడవచ్చు. వాహనాలు నడపడంలో జాగ్రత్తగా ఉండాలి. తర్వాత ప్రభుత్వపరమైనటువంటి సమస్యలు కూడా మీకు అంటే అధికారుల చేత ఉండేటువంటి సమస్యలు కూడా కొద్దిగా ఎదుర్కొనేటువంటి అవకాశాలు ఉంటాయి. ఉత్తర ఫల్గుని నక్షత్ర జాతకులు జూన్ 1, 2 వీక్లో చాలా వరకు కారణం లేని తగవులు, అనవసరమైన వ్యవహారాలు మీ నెత్తిన పడడం, అంటే ఇతరుల మూలకంగా ఇబ్బందులు, ప్రత్యేకంగా స్త్రీలైతే పురుషుల చేత, పురుషులైతే స్త్రీల చేత లేని వివాదాలలో ఇరుక్కునేటువంటి అవకాశాలు కూడా ఉంటాయి. ఇవి ఇండికేషన్స్, వాటిని జాగ్రత్తగా చూసుకోండి. హస్త నక్షత్ర జాతకులకు మాత్రం ప్రస్తుత పరిస్థితులను అధిగమించడానికి మీరు చాలా వరకు కొద్దిగా వైరాగ్యం, వేదాంత ధోరణి, భక్తి ధోరణి, ఈ ధోరణితో మీరు ఎక్కువగా సమస్యలను పరిష్కరించుకునేటువంటి పరిస్థితిలో ఉన్నారు. విజ్ఞానదాయకమైనటువంటి విషయాలకు ప్రాధాన్యత బాగా ఇస్తారు. ఇష్టాగోష్ఠి, బంధువులతో, మిత్రులతో జరిపేటువంటి అవకాశాలు కూడా మీకు ఈ మాసంలో బాగా కలుగుతున్నాయి. ఆ తదనంతరం మీకు శరీర ఆరోగ్యంలో కొంత మార్పు రాబోతున్నది. అది జూన్ 1, 2 వీక్లో, చాలా వరకు 2 వీక్లో మీరు ఉదర సంబంధమైనటువంటి కానీ ఏదో ఒకటి శారీరకంగా కొద్ది ఇబ్బందులు కలిగేటువంటి పరిస్థితులు ఉన్నాయి. కాబట్టి ఆహార విహారాల మీద మీరు నియంత్రణతో ఉండాలి. ఇతరుల వ్యవహారాల్లో ఎక్కువగా జోక్యం తీసుకోకుండా ఉండాలి. అలాగే సహవాస దోషాలతో కూడా కొన్ని ఇబ్బందులు ఉంటాయి. అయినంత వరకు దురాభ్యాసాలకు, మరి దుర్వ్యసనాలకు మీరు దూరంగా ఉండడానికి ప్రయత్నం చేయడం మంచిది. చిత్తా నక్షత్ర జాతకులకు ఈ మాసంలో చాలా వరకు అనుకూలమైనటువంటి ఫలితాలు మీకు మే 14 నుంచే కనబడుతున్నది. కుటుంబ వ్యవహారాలలో మీరు చాలా జాగరూకతగా ఉంటారు. ఆధ్యాత్మిక వ్యవహారాలకు కూడా ప్రాధాన్యత ఇస్తారు. కుటుంబ వ్యవహారంలో భార్య, పిల్లలు, తల్లి, తండ్రులు వీళ్ళకు సంబంధించిన విషయాలతో కూడా ప్రాధాన్యత ఎక్కువగా ఉంటుంది. ఏదైనా కొన్ని అవసరాల నిమిత్తం మీరు కొంత వృద్ధికరమైనటువంటి పనులు చేస్తారు. ఆభరణాలు కానీ
భూ సంబంధమైన వ్యవహారాలు కానీ గృహ సంబంధమైన వ్యవహారాలకు సంబంధించిన విషయంలో కూడా కొంత జోక్యం తీసుకొని వాటి మీద ఎక్కువగా శ్రద్ధ పెట్టేటువంటి అవకాశాలు ఉన్నాయి. తరచుగా మీకు ప్రయాణాల మూలకంగా జూన్ 2nd వీక్లో ఇబ్బందులు కలగవచ్చు. జాగ్రత్తగా ఉండవలసినటువంటి అవసరం ఉంటుంది. ఎవరితో కూడా మీరు సీరియస్గా వాదనలు చేయకుండా ఉండడానికి ప్రయత్నం చేయండి. మొత్తం మీద కన్యా రాశి వారికి ఈ మాసంలో మిశ్రమ ఫలితాలే ఉన్నట్టుగా ఉన్నాయి. మరి మీరు చేసుకోవాల్సినటువంటి ప్రధానమైన పూజలు కుజ కేతువులకు ప్రాధాన్యత ఎక్కువేయండి. ఆ రెండు గ్రహాలకు సంబంధించిన స్తోత్రాలను పారాయణం చేసుకోండి. అనుకూల ఫలితాలు పొందడానికి ప్రయత్నం చేయండి. అనుకూల ఫలితాలు మీకు పొందవచ్చు. ఇది కన్యా రాశికి సంబంధించినటువంటి మాస ఫలితాలు. సర్వే జనాః సుఖినో భవంతు. శుభం.